హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి జరగబోయే ఏపీ టెట్ ఉంది కదా, ఆ టెట్లో ఏంటంటే సైకాలజీ రిలేటెడ్ కొన్ని న్యూగా యాడెడ్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే అవి వెయిటేజ్ మార్క్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఆ టాపిక్స్కి. ఇంతకుముందు ఉన్న ఓల్డ్ సిలబస్తో కంపేర్ చేస్తే ఈ టాపిక్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ టాపిక్స్ని ఒకసారి ఏంటో చూసి వాటి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. షార్ట్ అండ్ స్మార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అలాగే న్యూగా యాడ్ అయిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఏంటి ఆ టాపిక్ అంటే పిల్లల దత్తాంశాన్ని సేకరించడానికి వాడే పద్ధతి, అంటే దత్తాంశానికి సేకరించడానికి వాడే పద్ధతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మన ఛానల్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి మనం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. పిల్లల దత్తాంశాన్ని సేకరించడానికి వాడే పద్ధతి ఏంటంటే, ఈ టాపిక్స్ టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అవుతాయి అని చెప్పి మన డిఎస్సి టైంలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది టెట్కి యాడ్ చేశారనమాట ఈ టాపిక్స్ అనేవి. దీని నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, పిల్లల దత్తాంశాన్ని సేకరించడానికి వాడే పద్ధతి అనేది న్యూగా యాడ్ చేసిన టాపిక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సహజ పరిశీలన, పరిపుచ్చ, ప్రతిస్పందన పత్రికలు, సంఘటన రచనాత్మక రికార్డులు, నిరంతర నమోదు పద్ధతి, ప్రయోగ పద్ధతి, ప్రశ్నావళి, వ్యక్తి అధ్యయన పద్ధతి, నిర్ధారణ మాపనలు. ఇవి ఇంతకుముందు సైకాలజీలు కూడా ఉన్నాయి కదా, అంటే ఓన్లీ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవి చదివేవాళ్ళు, బట్ టెట్లో అయితే ఇంతకుముందు లేదు, ఇప్పుడు న్యూగా యాడ్ చేశారనమాట. సహజ పరిశీలన. ఏంటి సహజ పరిశీలన అంటే, ఏదైతే మనం ముందుగా నిర్ణయించుకున్నామో ఆ అంశాలు ఏంటంటే సన్నద్ధతో స్పష్టంగా మనం ఏవైతే వాళ్ళని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఏంటంటే ముందుగా మనం ఆ అంశాలన్నింటినీ కూడా స్పష్టంగా నిశితంగా చూడటం సహజ పరిశీలనలో పరిశీలన చేయటం అన్నమాట. అంటే ముందుగానే మనం ఏం చేస్తాం, ఒక పిల్లవాడిలో ఏమైనా క్యారెక్టర్స్ అసలు ఏంటి వీడు అని మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఏంటంటే, ఏవైతే వాడిలో ఉన్నాయి లక్షణాంశాలు అని మనం అనుకుంటామో వాటిని అంశాలు ఏంటంటే సన్నద్ధతో స్పష్టంగా నిశ్చితంగా ఏంటంటే మనం ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని చూడటానికి సహజ పరిస్థితిలో వాడు ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కానీ ఆర్ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో ఇలాగనే సహజంగా ఉండాలి, మనం ఎక్కడ ఏమీ కల్పించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పరిశీలన చేయటం అనమాట సహజ పరిశీలన అంటే వాడు క్లాస్ రూమ్లో టీచర్ లేనప్పుడు వాడు ఎలా ఉంటున్నాడు, ఇది కూడా ఒక సహజ పరిశీలన కిందకే వస్తుంది కదా, అదనమాట. అలాంటి టైంలో ఆ పిల్లవాడిలో మనం అబ్జర్వ్ చేయాలనుకో లక్షణాంశాలని ముందుగా ప్రిపేర్ చేసుకొని అబ్జర్వ్ చేయడం అనేది. వీటిలో ఏంటంటే బాహ్య ప్రవర్తన పరిశీలించవచ్చు. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒక పిల్లవాడి యొక్క బాహ్య ప్రవర్తన ఎలా ఉంటుంది మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఇంకోటి వచ్చి అంతర్గత ప్రవర్తన మానసిక ప్రక్రియను పరిశీలించలేము. ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాహ్య ప్రవర్తన పరిశీలిస్తాం సహజ పరిశీలనలో. అంతర్గతంగా వాడు బయటకు ఒకలాగుండి హ్యాపీగా ఉండి పిల్లలందరితో ఆడుకుంటూ ఉండవచ్చు, కానీ అంతర్గతంగా వాటిలో అనేక సంఘర్షణలు ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, మానసిక ఇది ఉంటుంది. ఆ ప్రక్రియలు ఏంటంటే ఈ సహజ పరిశీలన మనం పరిశీలించలేము అనమాట. సింపుల్గా బాహ్య ప్రవర్తన మాత్రమే సహజ పరిశీలన మనం పరిశీలించగలం అనమాట. ఇది సులభమైన పద్ధతి. సహజ పరిశీలన అనేది ఏంటంటే వెన్ కంపేర్ టు రిమైనింగ్ మెథడ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా సులభం అనమాట. పరిశీలనకు కొద్దిపాటి శిక్షణ సరిపోతుంది. ఇలా అబ్జర్వ్ చేయాలంటే ఏంటంటే అబ్జర్వ్ చేసేవాడు ఎవరైతే పిల్లవాడిని పరిశీలిస్తున్నారో వాళ్ళు కొంత శిక్షణ ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. పరిశీలన అంశాలపై ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఎప్పుడైతే మనం పిల్లల్ని పరిశీలిస్తున్నామో అంటే ఎటువంటి అంశాలను మనం ఆ పిల్లవాడిలో ఉన్నాయి అని మనం అనుకుంటున్నామో వాటిని పరిశీలించాలనుకున్నాం, వాటిని మనం ఆల్రెడీ పేపర్ మీద పెట్టుకుంటాం, అంటే ఒక నోట్ రూపంలో కానీ మనం ఆల్రెడీ నోట్ చేసుకుంటాం కాబట్టి ఆ అంశాల ఖచ్చితమైన అవగాహన వస్తుంది, మనకి వస్తుంది, అలాగే ఆ పిల్లవాడి గురించి కూడా మనకి ఖచ్చితమైన అవగాహన వస్తుంది. పరిశీలన చేసే వ్యక్తి తన సొంత ఇష్టాలను నమోదు చేసే ప్రమాదం ఉన్నది. దీనివల్ల బాహ్య ప్రవర్తన తెలుసుకోవచ్చు కానీ అంతర్గత ప్రవర్తన తెలుసుకోలేం. ఇప్పుడు ఎవరైతే పరిశీలన చేస్తున్నారో టీచర్ కానీ ఎవరైనా కూడా అతను ఏంటంటే సొంత ఇష్టాలు ఒకవేళ ఆ స్టూడెంట్ కనుక తనకి ఇష్టమైన వ్యక్తి అయితే తనకి ఇష్టమైనవి కూడా రాసుకునే ప్రమాదం అయితే ఉంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే బాహ్య ప్రవర్తన తెలుసుకోవచ్చు కానీ అంతర్గత ప్రవర్తన తెలుసుకోలేము. సో ఇంకొకరు ఎవరైనా వచ్చేసేసి
సడన్గా ఎవరైనా ఆఫీసర్స్ వచ్చేసి చెక్కింగ్కి వస్తారు, డీఈఓ గారు ఇంకొకరు వచ్చి చెక్కింగ్కి వస్తారు. పర్టికులర్ స్టూడెంట్ది ఒక రిపోర్ట్ చూస్తారు. చూసినప్పుడు మన ఈ సహజ పరిశీలనలో రాసినప్పుడు తన మీద ఉన్న ఇష్టం కొద్దీ కొంచెం యాడ్ చేస్తాం. దానివల్ల ఏంటి, బాహ్య ప్రవర్తన మేబీ ఇలా ఉంటాడేమో బాబు అని అనుకుంటారు, కానీ అంతర్గత ప్రవర్తన తెలుసుకోరు వాళ్ళు. అలాగే ఇక్కడ యాడెడ్ మన ఇష్టాలను కూడా అక్కడ నమోదు చేసాం కాబట్టి ఆ ప్రమాదం ఉంది, బట్ అది ఎవరికి కూడా తెలియదు. ఇలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. పరిపుచ్చం అంటే ఏం లేదండి, ఇంటర్వ్యూ మెథడ్ అనమాట. సెకండ్ వన్ సహజ పరిశీలన తర్వాత పరిపుచ్చం. ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూస్ తెలుసు కదా, ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారో వ్యక్తి ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవటాన్ని ఇంటర్వ్యూ అంటారు. వ్యూ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ వ్యూ, లోపల ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఇన్నర్ వ్యూ, ఇన్సైడ్ ఉండే వ్యూని తెలుసుకోవటం, వాళ్ళని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవటాన్ని ఇంటర్వ్యూ అంటారు. ఇది ఏంటంటే ఇన్నర్ వ్యూని ఇంటర్వ్యూగా మార్చడం అనేది జరిగిందనమాట. వ్యక్తి ఇంటర్వ్యూ తెలుసుకోవటానికి ఇంటర్వ్యూ అన్న ఇన్నర్ వ్యూ అని అంటే, ఇంటర్ అంటే ఇన్సైడ్ అని కూడా వస్తుంది కదా, ఆ వ్యూని తెలుసుకోవటానికి ఇంటర్వ్యూ అంట అనమాట. దీని ద్వారా అంతర్గత భావాలను కూడా తెలుసుకోవచ్చు. లోపల ఉన్న భావాలు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకోగలగటం అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. వ్యక్తి యొక్క లక్ష్యాంశాలను, అభిప్రాయాలు, వైఖరిలో తెలుసుకోవచ్చు. ఇది 2 రకాలు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసేసి ఏంటంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాంశాలు, తన యొక్క అభిప్రాయం ఏంటి, మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఒక టాపిక్ గురించి మనం అడుగుతుంటే తన అభిప్రాయం ఏంటి అనేది కూడా మన ఇంటర్వ్యూలో మనం తెలుసుకోవచ్చు. ఇవి వచ్చేసి 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సంరచిత పరిపుచ్చం, అంటే సంరచిత ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ ఏంటంటే మొదటి ప్రశ్నలను తయారు చేసుకుంటారనమాట. ఫస్ట్ మనం ఒక పర్సన్ ఏదైతే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఏ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నా అవన్నీ కూడా ముందే మనం ప్రిపేర్ చేసేసుకుంటాం. దీనిలో ఏంటంటే విశ్లేషణ చేయటం సులభం అవుతుంది. సో మనకి ఏది కావాలో అదే దాని నుంచి ఆ టాపిక్ మీదే మనం క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి అక్కడ విశ్లేషణ జరుగుతుంది, మనకు కావాల్సిన పాయింట్స్ అనేవి మనకు వస్తాయి. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయవచ్చు. ఆల్రెడీ మనం ఎటువంటి క్వశ్చన్స్ ఎటువంటి అడగబోతున్నా అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫాస్ట్గా అక్కడ అయిపోతుంది. కాబట్టి టైం తక్కువ పడుతుంది, ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయటం అనేది సులభంగా అవుతుందన్నమాట. సులభమైన పద్ధతి, ఖర్చు తక్కువ, సమయం ఆదా అవుతుంది. సో ఈ సంరచిత అంటే ముందే రచించేసుకున్నాం కాబట్టి, అంటే ముందే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ మెథడ్ అనమాట. పెద్ద ఖర్చుతో కూడుకున్నదైతే కాదు, అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. చిన్నపిల్లలకు, నిరక్షరాస్యులకు ఈ విధానం వర్తించదు. చిన్నపిల్లలకి ఏంటంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తారు, చేయరు కదా. అలాగే నిరక్షరాస్యులకు కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్స్ మనం అడగటం వల్ల వాళ్ళకి వర్తించదనమాట, వర్కౌట్ కాదనమాట. విద్యార్థుల్లో అనుమానాలను నివృత్తి చేయలేము. విద్యార్థుల్లో వచ్చే అనుమానాలు ఇక్కడ నివృత్తి చేయబడాయి. ఎందుకంటే మనమే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటే వాళ్ళు ఏంటి ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అక్కడ ఏదైనా డౌట్ వచ్చినా కూడా వాళ్ళు ఏమైనా అడగాలనుకున్నా కూడా అక్కడ అడగటానికి ఛాన్స్ లేదు. ఎందుకని వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు, ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఇంటర్వ్యూ మనం చేస్తాం కాబట్టి వాళ్ళకు వచ్చే అనుమానాలు కానీ డౌట్స్ వాటన్నిటిని కూడా మనం అక్కడ క్లారిఫై చేయలేమన్నమాట. శారీరక చేష్టలు అనగా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ను గుర్తించలేము. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నామో దానికి ఆన్సర్ని రాబట్టడం మాత్రమే మన గోల్గా పెట్టుకుంటాం, కానీ వాళ్ళ యొక్క హావభావాల గురించి కానీ బాడీ లాంగ్వేజ్ గురించి కానీ ఇవన్నీ గుర్తించడం అనేది పాసిబుల్ కాదు. అంటే మనం రాసుకున్న క్వశ్చన్కి వాళ్ళు చెప్పే ఆన్సర్కి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్కి సంబంధం ఉండదన్నమాట. సో అక్కడ గుర్తించడం అనేది పాసిబుల్ కాదు. ఇది మగవారికి కూడా ఉపయోగించవచ్చు. మగవారికి సంకోచించే వారికి పనికి వస్తుంది. సంకోచిస్తారు, ఆలోచించి మగవారు ఏంటంటే సైగల ద్వారా కూడా చెప్తారు కదా ఆన్సర్స్, వాళ్ళకి వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగే సంకోచించే వారికి కూడా పనికి వస్తుంది. కొంచెం ఆలోచించుకొని ఆన్సర్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ మెథడ్ పనికి వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసంరచిత పరిపుచ్చ. ఇక్కడ ఏంటంటే ముందుగా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోరనమాట. సందర్భానుసారంగా క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. పరిశీలకుని స్వేచ్ఛ ఉంటుంది. పరిశీలించడానికి మనం పరిశీలిస్తాం కదా, మనకి కంప్లీట్ స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మాత్రమే అడగాలి, వీటి నుంచి మాత్రమే ఆన్సర్ చేయాలి అని ఏమి ఉండదు. అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మనకి ఏమి క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ వేసి వాళ్ళ యొక్క పర్సనాలిటీని మనం పిల్లల నుంచి దత్తాంశాన్ని సేకరించవచ్చు, అలాగే పర్సనాలిటీని కూడా అంచనా వేయవచ్చు అనమాట. అలాగే ఖచ్చితమైన సమాచారం రాబట్టవచ్చు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్
కరెక్ట్ సమాచారం, మనకి ఎటువంటి సమాచారం కావాలనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నిరక్షరాస్యులు చిన్నపిల్లలు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఏంటంటే మన సందర్భం, అక్కడ నిరక్షరాస్యులు వాళ్ళ చుట్టూ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి వాళ్ళు ఏంటి అనేది అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళని అడుగుతాం కాబట్టి అలా ఆన్సర్ చెప్తారు. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు కూడా ఏంటంటే అక్కడ సందర్భాన్ని, వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ హ్యాపీ మూడ్కి తగ్గట్టు క్వశ్చన్స్, సాడ్గా ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు ఇలాగా అలాంటి రిలేటెడ్ అడుగుతాం కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏంటంటే ఖచ్చితమైన సమాచారం వచ్చేస్తుంది. అవునా, నేను ఏడవటానికి రీజన్ ఇది, నేను ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే అని చెప్పేస్తారు పిల్లలు. అక్కడ సందర్భాన్ని బట్టి మనం అడుగుతున్నాం కాబట్టి. ఒక్కసారి ఒకరిచే ఇంటర్వ్యూ చేయవచ్చు, అంటే ఒక్కరు మాత్రమే ఇంటర్వ్యూ చేయవచ్చు అనమాట. సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఇది సందర్భాన్ని బట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకోం కాబట్టి ధారాళంగా వచ్చేస్తూ ఉంటాయి క్వశ్చన్స్. అక్కడ సందర్భాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కరిని మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది. దట్టు ఒక్కరు మాత్రం ఇంటర్వ్యూ చేయడం అనేది అక్కడ అవుతుందన్నమాట. ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్నది అనమాట ఇది. అభ్యర్థులకు అనుమానాలు తీర్చవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే వెంటనే పిల్లలు మీరెవరు, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు, నేను ఎందుకు ఏడుస్తున్నాను, అలా వాళ్ళకు వచ్చే డౌట్స్ కూడా మనల్ని అడుగుతారు. అప్పుడు మనం వాళ్ళకు వచ్చి నేను ఎందుకు అడుగుతున్నా, నేను ఫలానా స్కూల్ టీచర్ని, నేను ఫలానా అని వాళ్ళకి చెప్పొచ్చు. సేమ్ నిరక్షరాస్యులను కూడా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎవరండి, ఎందుకు వచ్చారు అని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు అనుమానించడంలో తప్పలేదు కదా, వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా, అప్పుడు వాళ్ళకి మనం చెప్పొచ్చు ఇది అని. సో అలాగ అభ్యర్థుల అనుమానాలకి తీర్చడం అనేది జరుగుతుంది. అపార్థాలకు చోట్లేదు, అపార్థం అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే మనము వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాము, వాళ్ళ నుంచి ఆన్సర్ రాబడతాం, వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా మనల్ని అడుగుతారు, మనం కూడా వాళ్ళకి ఆన్సర్ చేస్తాం కాబట్టి ఇక్కడ అపార్థం చేసుకోవడానికి చోటు అనేది ఉండదు. మగవారికి మతిస్థిమితం లేని వారికి పనికిరాదనమాట, వీళ్ళకి పనికిరాదనమాట. అలాగే సంకోచించే గుణం ఉన్న వారికి కూడా ఇది పనికిరాదు. విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది అనమాట. ఇక్కడ విద్యార్థులు ఇష్టం వచ్చినా స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేయం కదా, క్వశ్చన్స్ చెప్తారు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రతిస్పందన పత్రికలు. ఇక్కడ ఏంటంటే అభ్యసన అనుభవాలు, వ్యక్తిగత రికార్డులు విమర్శనాత్మకంగా నమోదు చేయవచ్చు. అభ్యసన అనుభవాలు, వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని వ్యక్తిగత రికార్డులు విమర్శనాత్మకంగా, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక వ్యక్తిగత రికార్డు ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే వివరణాత్మకంగా కానీ విమర్శనాత్మకంగా కానీ ఎలాగైనా కూడా మనం నమోదు చేయవచ్చు అనమాట. విశ్లేషణాత్మకంగా ఆలోచన నమోదు చేయవచ్చు. విశ్లేషణాత్మకంగా ఆలోచనలు, వాళ్ళ గురించి మనం విశ్లేషించి, సో ఒక పిల్లవాడిని తీసుకుంటే తన మూర్తిమత్వాన్ని, తన యొక్క వే ఆఫ్ థింకింగ్ని, తను చదువుకునే విధానాన్ని, ఇలా వీటన్నిటిని కూడా మనం విశ్లేషించి ఆ రికార్డులో నమోదు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. వ్యక్తి తన టాస్క్ను ఏ కారణం చేత పూర్తి చేయలేదో మరియు ఎలా పూర్తి చేయాలో ఆలోచనలు కూడా నమోదు చేయవచ్చు. అంటే వ్యక్తి తన టాస్క్ను ఏ కారణం చేత ఒక టాస్క్ అనేది పిల్లవాడికి ఇచ్చామంటే వాడు ఏ రీజన్స్ వల్ల దాన్ని పూర్తి చేయట్లేదు, ఎలా పూర్తి చేస్తున్నాడు, ఎలా చేయట్లేదు, ఇవన్నీ కూడా మనం అక్కడ రికార్డులో నమోదు చేయడానికి వీలవుతుంది ఇక్కడ ప్రతిస్పందన పత్రికల ద్వారా. విద్యార్థి రాసిన సొంత ఆలోచనలు, భావనలు, ప్రతిస్పందనలు రాసి నోట్ పుస్తకం అంటే నోట్బుక్స్లో వాటిని పరిశీలింపబడేవారు ఇద్దరు వాడుకోవచ్చు. విద్యార్థి తన సొంత ఆలోచనలు, భావాలు, స్పందనలు, ఇక్కడ మనం పత్రికలు ఇచ్చాం కదా, దాన్ని బట్టి వాడి భావాలు, వాడి స్పందనలు అన్నీ కూడా ఏంటి నోట్ పుస్తకంలో రాసి పెడతారు. ఇక్కడ ఏంటి అక్కడ స్టూడెంట్ అనేవారు ఏం రాశారు, తన గురించి ఏం రాశారు ఏంటనేది తను వాడుకుంటాడు. అలాగే ఆ పిల్లవాడిని స్టడీ చేయడానికి పరిశీలించబడే మనం యాజ్ ఎ టీచర్గా మనము వాడుకోవచ్చు అనమాట ఈ నోట్ పుస్తకాన్ని. అనుమానాలు నమోదు చేసుకుని నివృత్తి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు వచ్చే అనుమానాలు పిల్లవానికి, అలాగే మనకు వచ్చే అనుమానాలు కూడా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని వెంటనే నివృత్తి చేసుకుంటాను కూడా ఈ ప్రతిస్పందన పత్రికల దగ్గర మనకి యూజ్ అవుతుందండి. పరిశీలనకు తన వృత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పరిశీలకులు అంటే మనం అనమాట, టీచర్స్. మన యొక్క టీచింగ్ ఎబిలిటీని, మన యొక్క వర్క్ ఎబిలిటీని కూడా ఇక్కడ పెంచుకోవటం అనేది జరుగుతుంది ఈ ప్రతిస్పందన పత్రికలను ఉపయోగించడం వల్ల. ఇవి రాతపూర్వకంగాను మౌఖికంగాను వాడుకోవచ్చు. అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగపడుతుంది. అంటే మనం రిటర్న్గా అయినా రాయొచ్చు ఆర్ ఓరల్గా అయినా కూడా చెప్పొచ్చు, వాడుకోవచ్చు అనమాట ఈ ప్రతిస్పందన పత్రికల్ని. అక్షరాస్యులకైనా యూజ్ చేయొచ్చు, నిరక్షరాస్యులకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సంరచనాత్మక రికార్డు ఆర్ సంఘటన రికార్డు అని కూడా అంటారనమాట. అంటే సంఘటన అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్,
దాన్ని రచనాత్మకంగా రికార్డ్ చేయటం అనమాట. సంఘటన రచనాత్మక రికార్డ్ అనమాట. ఉపఖ్యాన రికార్డు అని కూడా అంటారు. దీన్ని ఏమంటారండి? సంఘటన రచనాత్మక రికార్డ్ని ఉపఖ్యాన రికార్డు అని కూడా అంటారనమాట. ముఖ్య సంఘటనలను రికార్డు చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రికార్డ్ చేయాలన్నమాట. బాహ్య ప్రపంచంలో ఓపెన్ ఏరియాలో చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తారు? మ్యాక్సిమం బాహ్య ప్రపంచం ఓపెన్ ఏరియాలో చేస్తారనమాట. అంటే క్లోజ్డ్గా ఉన్న చోట అయితే చేయరు. రికార్డులో నమోదు చేసే తేదీ, సమయం, స్థలం, సంఘటన సెట్టింగ్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే రికార్డులో ఏదైతే నమోదు చేస్తాం కదా, ఆ రికార్డులో ఏంటి? తేదీ, సమయం, స్థలం, సంఘటనలను సెట్టింగ్ అంట. వీటన్నింటిని ఏంటంటే సెట్ చేసేసాం. అంటే ఒక తేదీని సెట్ చేసాం, ఒక స్థలాన్ని, ఒక టైంని ఇక్కడ సెట్ చేసాం, ఒక సంఘటన కూడా ఇక్కడ సెట్ చేయటం జరిగింది. అంటే సంఘటన సంరచనాత్మక. ఇది ఆల్రెడీ రచించేసాం మనం అక్కడ జరగబోయే సిచ్యువేషన్ని. ఇదంతా సెట్టింగ్ అనమాట. సంఘటన పరిశీలించేటప్పుడు ప్రతి చిన్న విషయం, ప్రవర్తనను రాయలేము. అంతే కదా, ప్రతి చిన్న సంఘటనని మనం అక్కడ పరిశీలించగలిగినప్పుడు ప్రతి చిన్నదాన్ని కూడా రాయటం అనేది పాసిబుల్ కాదు. ఇష్టమైన చర్యలు రాయాలి. దీనికి ఎలాంటి మాపనం అవసరం లేదు. అంటే ప్రతిదీ రాయక్కర్లేదు. మనకి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అది మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అది రాయొచ్చు. ప్రతిదీ రాయాలని కూడా ఏమీ లేదనమాట. ఇది సులభమైన పద్ధతి. పరిశీలకు కల్పించి రాస్తే ప్రమాదం ఉంటుంది. పరిశీలకులు అంటే కల్పించి, ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టూడెంట్ మీద ఇష్టం ఉన్నా అయిష్టం ఉన్నా కొంచెం కల్పించి రాసే ప్రమాదం అయితే చాలా ఉందన్నమాట. కానీ ఈజీ మెథడ్ అనమాట. సాధారణ సంఘటనను కూడా నమోదు చేసే ప్రమాదం ఉందన్నమాట. అంటే సాధారణ సంఘటనలు అంటే అక్కడ మనకి ఏదైతే కావాలో ఆ సంఘటన, ఆ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే సులభమైన పద్ధతి కాబట్టి మనకి ఇష్టం వచ్చిన రీతిలో నమోదు చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ కారణంగా కొన్ని అంశాలు వదిలివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కావాల్సినవి వదిలేసి అవసరం లేని రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, నిరంతర నమోదు పద్ధతి. ఇక్కడ ఏంటంటే ఒక సంఘటనకు ప్రవర్తనను నమోదు చేస్తారనమాట. ఇక్కడ ప్రామాణికత గలది అనమాట. ఇది సమగ్రమైనది, సమయం ఎక్కువ తీసుకుంటుంది, పరిమితి విధించడం కష్టం. ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నిరంతర నమోదు అంటే సంఘటనకు ప్రవర్తన నమోదు చేయటం. అక్కడ సంఘటన మనం క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన నమోదు చేస్తూ ఉంటారు. ప్రామాణికత గలదనమాట, సమగ్రమైనది, చాలా మంచిది అనమాట. సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది, పరిమితి విధించడం కష్టం. ఇంతవరకే అనేది ఉండదన్నమాట. ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎఫ్ఏ1 అది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ప్రయోగ పద్ధతి. ఇక్కడ ఏంటంటే నియంత్రిత సన్నివేశాలు ఎక్కువగా చరాల మధ్య సంబంధాలను కనుక్కుంటారు. నియంత్రిత సన్నివేశాలన్నీ కూడా నియంత్రించబడతాయి, అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట ప్రయోగ పద్ధతిలో. ఎక్కువ చరాల మధ్య సంబంధాలు, చరాలు ఉంటాయి కదా, వాటి మధ్య రిలేషన్ కనుక్కోవడానికి ప్రయోగ పద్ధతి అనమాట. కానీ ఇక్కడ తగిన జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రయోగ పద్ధతి అంటేనే జాగ్రత్తలు కదా. ఖర్చు, నిర్వహణ ఎక్కువ సమయం పడుతుంది, ఖర్చు ఎక్కువే పడుతుంది. అలాగే ఈ ప్రయోగ పద్ధతి నిర్వహించడం కూడా ఎక్కువే అనమాట, ఎక్కువ సమయం పడుతుంది అనమాట. అలాగే సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. క్రమబద్ధమైన పద్ధతి, వస్తునిష్టత ఎక్కువ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక వేలో వెళ్ళాలి. ప్రయోగ పద్ధతి అంటేనే ఒక వేని ఫాలో అవుతుంది కదా, ఆ వేలో వెళ్ళాలి. వస్తునిష్టత బాగా ఉంటుంది అనమాట. నూతన ఆవిష్కరణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ప్రయోగ పద్ధతి అంటేనేంటి? ఆ నూతన ఆవిష్కరణ వచ్చిందంటే ప్రయోగం చేయటం ద్వారా వచ్చింది, దానికి యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఫలితాలను నిరూపించవచ్చు. సో ఒక ప్రయోగం చేసినాక ఒక రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ చేసి ఇది కరెక్ట్, ఇది అని నిరూపించవచ్చు అనమాట. కారణాలకు ఫలితాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు. కారణానికి ఫలితానికి సంబంధం తెలుసుకోవాలంటే ప్రయోగ పద్ధతి ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. పరిస్థితులు నియంత్రించడం కష్టం. ఎస్, ఎందుకంటే జోక్య చరాలు ఉంటాయి కదా, వాటిని నియంత్రించడం అనేది కష్టం అవుతుంది కాబట్టి పరిస్థితులు ఇక్కడ నియంత్రించడం కష్టం అనమాట. జోక్య చరాలు అంటే జోక్యం చేసుకుంటాయి, అవి మన ఆధీనంలో ఉండవు అనమాట. అలాగే అన్ని రకాల ప్రవర్తనలు అధ్యయనం చేయలేము, కొన్ని మాత్రమే అధ్యయనం చేయగలుగుతాం అనమాట. ఉద్వేగాలను కల్పించడం కష్టం, అంతే కదా. ఉద్వేగం, కోపం కల్పించి మనం ప్రయోగంలో పెట్టి, ప్రయోగశాలలో పెట్టి మనం అబ్జర్వ్, హ్యాపీనెస్ అది కూడా కల్పించి, ఆ ఎమోషన్ కల్పించి ప్రయోగశాలలో పెట్టి మనం అబ్జర్వ్ చేయలేం కదా. ఇవి కల్పించడం, వాటిని అబ్జర్వ్ చేయడం కష్టం. దీనికి పరిశీలకుని శిక్షణ అవసరం. సో ప్రయోగం చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే అబ్జర్వ్ చేసినా వాళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది అవసరం అనమాట.
కొంతకాలం తర్వాత ఫలితాలు మారిపోతాయి. ప్రయోగ పద్ధతులు ఏంటంటే ఎప్పుడు ఫలితాలు ఒకే రకంగా ఉండవు అనమాట. ఎప్పటికప్పుడు ఏంటంటే మారుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ప్రశ్నావళి ఫాస్ట్గా చెప్పేసుకుందామండి, అయిపోవచ్చింది. సో ఇదేంటంటే ప్రశ్నావళి అన్నది క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా ఇవేంటంటే రాతపూర్వకంగా ఉంటాయన్నమాట. ప్రశ్నావళిలో ఏంటంటే ప్రతిదీ కూడా రిటన్ టైప్లో ఉంటుందన్నమాట. నిరక్షరాస్యులకు పనికిరాదు, ఎందుకంటే వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి చదివి వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి పనికిరాదు అనమాట. ఇదేంటంటే 2 పద్ధతులు ఉంటాయన్నమాట. ఒకటోది ఏంటంటే ప్రశ్న రూపంలో ఉంటుందన్నమాట. వీటిని క్లోజ్డ్ ఎండెడ్ పద్ధతి అంటారనమాట. ఓకేనా. ప్రశ్న రూపంలో ఉండేది క్లోజ్డ్ ఎండెడ్ పద్ధతి అంటారు. ఎగ్జాంపుల్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవిలా ఉంటాయి కదా, వీటి ద్వారా విశ్లేషణ చేయటం ద్వారా చాలా సులభం అనమాట. రెండోది వచ్చేసి వాక్య రూపంలో ఉంటుంది. వీటిని ఏంటంటే ఓపెన్ ఎండెడ్ అనమాట. అది క్లోజ్డ్ ఎండెడ్ అయితే ప్రశ్నావళిలో 2 రకాలు ఉన్నాయి. క్లోజ్డ్ ఎండెడ్, ఇంకోటి ఓపెన్ ఎండెడ్ అనమాట. ఉదాహరణ ఏంటి, ఖాళీలను పూరించడం ఓపెన్ ఎండెడ్ కదా అది. అలాగే కొద్దిగా కష్టమైంది ప్రశ్నావళి పద్ధతి. దీని ద్వారా ఏంటంటే వ్యక్తులు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, అదనమాట. విద్యార్థులు సందేహాలకు నివృత్తి దొరకదనమాట. ఎగ్జాంపుల్ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి ఇప్పుడు వెంటనే వెళ్ళి మనం అవి నివృత్తి చేసుకోలేం కదా. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేస్తే వస్తాం, చాలా టైం టేకింగ్ పడుతుంది. అవన్నీ మనం ఓన్గా నివృత్తి చేసుకోవాలి అది. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ అంటాం కదా మనకి. ఇది బాగా బీఈడి డిఎడ్ చేసిన పిల్లలకి బాగా ఐడియా ఉంటుంది. కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఏంటంటే వ్యక్తి సమగ్రంగా మరియు లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఇక్కడేంటి, వ్యక్తి అధ్యయన పద్ధతిలో వ్యక్తిని సమగ్రంగా అలాగే లోతుగా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తిని కానీ మరియు సంస్థను కానీ అధ్యయనం చేయవచ్చు. వ్యక్తిని కానీ సంస్థను కానీ, కేస్ స్టడీ ఎవరినైనా కూడా ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా ఒక సంస్థ యొక్క లేదా వ్యక్తి యొక్క సమస్యలను కారణాలు తెలుసుకొని పరిష్కారం చూపవచ్చు. అంతే కదా, ఒక పర్సన్ యొక్క సమస్యలు కానీ కారణాలు లేదా వాళ్ళ యొక్క సంస్థకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వ్యక్తికి ఉన్న సమస్యలు కానీ కారణాలు తెలుసుకొని మనం పరిష్కారం చూపడానికి వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది బెస్ట్ మెథడ్ అనమాట. ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలో ఈ పద్ధతిలో కూడా తెలుసుకోవచ్చు. కేస్ స్టడీలో ఏంటంటే మంచి ఫలితాలు ఎలా తెచ్చుకోవాలనేది కూడా చెప్తుందనమాట. సమగ్ర సమాచారాన్ని సేకరించి విశ్లేషించి సమస్యకు గల కారణం కనుక్కొని పరిష్కారం చేయటం. దీనివల్ల వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, సమయం చాలా తీసుకుంటుంది. సో కేస్ స్టడీ అనేది చాలామంది స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది, బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకి. సో సమస్య గల కారణం తెలుసుకొని దానికి సొల్యూషన్ అనేది చెప్పడం వల్ల ఏంటంటే మంచి రిలేషన్స్ అనేవి అక్కడ ఏర్పడటానికి కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిర్ధారణ మాపనలు. ఇవేంటంటే 5 లేదా 5 or 7 బిందువుల ద్వారా చేస్తారన్నమాట. 5 లేదా 7 బిందువుల ద్వారా ఈ నిర్ధారణ మాపన చేస్తారు. ఇందులో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే గ్రాఫిక్ నిర్ధారణ మాపన అనమాట. అందులో ఏంటంటే వర్ణాలు ఉంటాయన్నమాట. దాని మీద ఏంటంటే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట, వాటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే కోటీకరణ. ఈ పనిలో ఏంటంటే ఇందులో చుక్కల సంఖ్యలు కోడింగ్ అంటారు కదా, అది కూడా అనుకోవచ్చు అనమాట. చుక్కలు కానీ సంఖ్యలు బొమ్మలు అలాంటివి ఉంటాయన్నమాట. ఇది సులభమైన పద్ధతి. పరిమాణాత్మక మరియు గుణాత్మక దత్తాంశాలు సేకరించవచ్చు. ఇది మెథడ్లో ఏంటంటే పరిమాణాత్మకం గుణాత్మకం రెండింటి ద్వారా మనం కావాల్సిన సమాచారాన్ని సేకరించవచ్చు. అలాగే ఈజీ మెథడ్ అన్నమాట, ఒకేసారి ఎక్కువ మందికి ఉపయోగించవచ్చు, ఖచ్చితమైన సమాచారం పొందవచ్చు. ఈ సెకండ్ మెథడ్లో ఏంటంటే ఎక్కువ మందికి ఉపయోగించి మనకు కావాల్సిన ఖచ్చితమైన ఆన్సర్ని అయితే మనం పొందవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పక్షపాతానికి స్థానం కలదు. సో పక్షపాతానికి కూడా ఇక్కడ స్థానం కలదు. నిష్ణాతులు కాని వారు కూడా వాడుకోవచ్చు. నిష్ణాతులు కాని వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంటుంది. ఇవండి న్యూగా యాడ్ చేసిన టాపిక్స్ అనమాట. ఇప్పుడు జరగబోయేటట్లో నిర్ధారణ మాపన అనేది లాస్ట్ ఈ 9 అనేవి చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.